మాట, కులానికో రిజర్వేషన్, మా మతానికి రిజర్వేషన్ ఇస్తేనే మద్దతిస్తాం, మా వారికి సీట్లిస్తేనే మిమ్మల్ని గెలిపిస్తాం. ఇలా రిజర్వేషన్లపై నేతల మాటలతో పాటు ప్రజల మాటలు కోటలు దాటుతున్నాయి. పార్టీలైతే ఎన్నికల్లో గెలవాలని నోటికొచ్చినట్టు హామీలిచ్చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీలు ఇచ్చే రిజర్వేషన్లు కుదరవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా పార్టీలు మాత్రం హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం కోసం కులాలను మతాలను తెరపైకి తెస్తున్నాయి. తమ పార్టీ అధికారంలోకి రావాలనే స్వార్థంతో రిజర్వేషన్లను అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు నేతలు. రాష్ట్రంలో ఇప్పటికే 50% పైగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీలకు 27%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, మైనార్టీలకు 4% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయినా ఇంకా రిజర్వేషన్ల జపం చేస్తున్నాయి పార్టీలు. ప్రజల్ని బుట్టలో వేసుకునేందుకే ఇలాంటి హామీలిస్తున్నాయని పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఈ రోజు కనుక చూసినట్టయితే చాలా పార్టీలను చూసినట్టయితే వాళ్ళ మేనిఫెస్టోలు చూసినట్టయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకరు పుట్టగానే నేను 100 గజాల భూమి ఇస్తాను, వారు పెళ్లికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంటికి లోన్లు ఇస్తానని చెప్పి ఒక పార్టీ, ప్రతి ఒక్క వారికి 125 గజాల ల్యాండ్ ఇచ్చి దానికి ఒక్క పిల్లర్స్ ఇల్లు కట్టిస్తానని చెప్పి ఒక పక్కకు, ఈ విధంగా వాళ్ళ ప్రణాళికలు చూసినట్టయితే సాధ్యం కాని నినాదాలతో సాధ్యం కాని ప్రణాళికలతో ముందుకొస్తున్నాయి. ఈ పాపులిస్టిక్ స్కీమ్స్ వల్ల రాష్ట్రం యొక్క పురోగతి చెందదని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ప్రత్యేక చట్టాలు తెచ్చి రిజర్వేషన్లు కల్పిస్తామంటూ పార్టీలు ఓటర్లకు గాలం వేస్తున్నాయని, అలాంటి హామీలు ఆచరణలో సాధ్యం కావంటున్నారు విద్యావేత్తలు. ఎన్నికల వేళ పార్టీలు చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మొద్దని కోరుతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేము పలానా కమ్యూనిటీకి మేము పవర్లోకి వస్తే 12% రిజర్వేషన్ ఇస్తామనడం అది మంచిది కాదు. మేము దానికి అటువంటి రిజర్వేషన్స్ అనౌన్స్మెంట్స్ మేము ఎన్నికల తాయిదాలుగానే మేము గుర్తిస్తున్నాము. దాన్ని అదే విధంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా ఇటువంటి అసంబద్ధమైనటువంటి రిజర్వేషన్స్ ప్రామిసెస్ ఏదైతే చేస్తున్నారో రాజకీయ పార్టీలు, అవి జ్యుడిషియల్ స్క్రూటినీకి నిలవవు. కాబట్టి వీటిని నమ్మాల్సిన పని లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇటువంటి సీరియస్ ఇష్యూస్ రాజ్యాంగానికి విరుద్ధంగా కోర్టులు కూడా దీన్ని ఒప్పుకోవని తెలిసి కూడా అలా పెడుతున్నారంటే ప్రజలను మభ్యపెట్టడానికి. చట్టాలకు విరుద్ధంగా హామీలిచ్చే పార్టీలు నేతలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. లేదంటే దేశానికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా మోసం చేసే నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరుతున్నారు విద్యావేత్తలు.